Orient Spectra, Big TV Global Study Expo 2025. US, UK, Germany, Canada యూనివర్సిటీస్ లో చదువుకోవాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. 5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. ఈ ఎక్స్పో అక్టోబర్ 11న బంజారాహిల్స్ లోని హయాత్ ప్లేస్ లో జరుగుతుంది. ఇప్పుడే ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో ఒక ప్రేమ జంట మరణం అనుమానాస్పదంగా మారింది. యువకులిద్దరూ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈరోజు ఉదయం వాళ్ళిద్దరు అనుమానాస్పద స్థితిలో మరణించిన స్థితిలో కనిపించారు. యువతి గొంతు కోయబడి హత్య చేయబడింది. గొంతు కోసి యువతిని చంపేశారు. ఆ హత్య సీన్ చూస్తూ ఉంటే కొంచెం అనుమానాస్పదంగా ఉంది. ఆ యువతి దుస్తులు కూడా చినిగిపోయినట్టుగా ఉన్నాయని చెబుతున్నారు. యువతిని మాత్రం గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత ఆ యువకుడు మరణించిన స్థితిలో ఎక్కడ కనిపించాడు అంటే ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ పై అతను మరణించిన స్థితిలో కనిపించాడు. అయితే ఇది ప్రాథమికంగా ఆ యువకుడు గొంతు కోసి చంపేసి ఆ తర్వాత రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి తను బలవన్మరణానికి పాల్పడ్డా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదే సమయంలో అక్కడ గంజాయి బ్యాచ్ కూడా తిరుగుతూ ఉంటుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంతమంది అభియోగాలు చేస్తూ ఉన్నారు. సో ఆ యువకులు ఇద్దరిని గంజాయి బ్యాచ్ చంపేసిందా, యువతిని గొంతు కోసి చంపేసి ఈ మడని దారి తప్పించడానికి ఆ యువకుని రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లి చంపి రైల్వే ట్రాక్ పైన పడేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఇద్దరు మరణించిన స్థితిలో ఉండటంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఇంకొక అనుమానం ఏం వ్యక్తమవుతుంది అంటే ఆ యువకులిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అనుమానం వచ్చి ఆ యువతపై అనుమానం పెంచుకున్న ఆ యువకుడు ఆమెను గొంతు కోసి చంపేసి ఆ తర్వాత అతను కూడా బలవన్మరణానికి పాల్పడ్డా, లేదు అంటే ఇది ఏదైనా గంజాయి బ్యాచ్ పని అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు క్లూస్ టీం అక్కడికి వచ్చి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి వచ్చింది. మనం మొదటి బాక్స్లో చూడొచ్చు. డాగ్ స్క్వాడ్ అక్కడికి వచ్చి ఆ ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి మా ప్రతినిధితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ఒక్కసారి మనం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర చూస్తే ఆ యువతి గొంతు కోసి అక్కడ ఆ యువతి అంతా కూడా శరీరం అంతా కూడా మట్టి అయిపోయిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ యువతి శరీరం అంతా కూడా మట్టి అయిపోయింది. చూడండి ఒకసారి సీన్ ఆఫ్ అఫెన్స్లో ఆ యువతిని మేము చూపించలేకపోతున్నాం. కానీ అక్కడ ఆ యువతిని చంపి ఆ పొదల్లోకి ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఆ యువతి జుట్టంతా కూడా చెరిగిపోయినట్టుగా ఉంది. ఆ యువతిని అదిగో పోలీసులు అక్కడ కాళ్ళు కనబడుతున్నాయి. ఆ పోలీసులు ఉన్న దగ్గర నుంచి ఆ యువతిని చంపి ఈడ్చుకుని అక్కడికి వెళ్ళిపోయారు. ఈడ్చుకుని అక్కడికి వెళ్ళి ఆ పొదల్లోకి పడేశారు. ఆ తర్వాత ఆ యువకుడు ఆమె ప్రేమికుడు ఎవరైతే ఉన్నారో అతను కొద్ది దూరంలో ఉన్న ఒక రైల్వే ట్రాక్ పై మరణించిన స్థితిలో కనిపించాడు. మరి ప్రేమికుడే ప్రియురాల్ని చంపేసి తను ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఇద్దరిని ఎవరో చంపేసి దీన్ని కేసును తప్పుదారి పట్టించడానికి యువతను ఒక చోట యువకుని మరొక చోట పారేశారా అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఆ యువతపై ఏదైనా లైంగిక దాడి జరిగిందా, ఇంకా వేరే వ్యక్తుల వేలిముద్రలు కానీ పాదముద్రలు కానీ అక్కడ ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి శివశంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. శివశంకర్తో మాట్లాడదాం. శివశంకర్, ఏదైనా ఆధారాలు దొరికాయా? ఈ యువతని చంపింది ఎవరు, ప్రియుడేనా లేదంటే ఇంకెవరైనా వ్యక్తులు వాళ్ళని చంపి అక్కడ పారేసి వెళ్ళిపోయి ఉంటారా? ఏదైతే ఉందో బొంతుకోసి యువతిని చంపిన హత్యకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోనే సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేకపోవడం, గొంతు పోసి అత్యంత కిరాతకంగా పొదలోకి లాగినట్లుగా అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉండడంతో పోలీసులు ఇది ఒక ఛాలెంజ్ గా మారిందని చెప్పుకోవాలి. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే అటుపక్క రైల్వే ట్రాక్ మీద చెందిపోయిన ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతను దీప్తికి అతనికి ఒక 2 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ప్రేమ వ్యవహారం అనేది కూడా నడుస్తున్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే పోలీసులకు ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు ప్రియుడు అలాంటి ఘటనకు పాల్పడతాడు అనే కోణంలో ఒకటి, అతనే చంపాలనే కోణంలో ఒకటి తీసుకుంటే, ఎవరైనా చంపేసి ఈ పొదలో ఏమైనా పాడేసి అనుమానం రాకుండా ప్రియుడి మీదకి బంధించడం కోసం అతన్ని తీసుకెళ్లి రైల్వే ట్రాక్ మీద పాడేసారా అన్నట్టు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ రైల్వే ట్రాక్ మీద ఉన్న డెడ్ బాడీ కూడా ఆత్మహత్యగా పాల్పడే వారి మాదిరిగా లేదు అన్నట్టుగా కూడా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తున్నారు. అయితే క్రూజ్ టీమ్ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ అయితే సేకరిస్తుంది. అయితే
ఆ దీప్తి ఎవరైతే గొల్లపల్లి దీప్తి మృతురాలు ఉందో ఆమె ఇంటర్మీడియట్ చదువుతుంది కాకినాడ ప్రగతి కాలేజీలో అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా అయితే మనకి పూర్తి స్థాయి సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి 20 ఏళ్ల అశోక్ కుమార్ ఇప్పటి నుంచో కూడా వీరిద్దరు కూడా పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడ గ్రామానికి చెందినవారు. దుర్గాడ గ్రామం మొత్తం ఒక్కసారిగా ఈ హత్యతోటి దిగ్భ్రాంతికి గురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు పక్కన అశోక్ ఇటు పక్కన దీప్తి ఇద్దరు కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వారు కావడం, దీంట్లో చూసుకున్నట్లయితే ఆ గ్రామం అంతా కూడా ఒకసారి దిగ్భ్రాంతికి గురైంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇటు అశోకే ఈ మర్డర్ చేశాడా, చేసిన తర్వాత ఆత్మహత్యకి పాల్పడ్డాడా అనే కోణం ఒకటైతే, ఇద్దరిని ఎవరైనా చంపి అమ్మపై లైంగిక దాడికి పాల్పడి అనుమానం రాకుండా అశోక్ మీద నెట్టేసేందుకు అయితే తీసుకెళ్లి ట్రాక్ మీద వేశారనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. అయితే ఎంక్వైరీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఏదైనా వెల్లడించగలం అంటున్నారు పోలీసులు. ప్రస్తుతం అయితే డెడ్ బాడీస్ ని రెండింటిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోస్ట్ మార్టం తర్వాత అనేక విషయాలు కూడా వెలుగులోకి సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో ఏదైనా ఇతర ఆధారాలు ఏమైనా దొరికాయా శివశంకర్? రోహిత్ ఇప్పుడు వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ లో అనుమానించదగ్గ ఆధారాలు ఏమీ లభించలేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ఏదైతే ఇప్పుడు ప్రాథమికంగా అయితే వీరిద్దరు కూడా బైక్ మీద వచ్చినట్టుగా ఒక సమాచారం అయితే ఉంది పోలీసులకి. ఆ బైక్ ఎక్కడ ఉంది, అసలు ఆ బైక్ ఉన్న చోట నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలనే కోణంలో పోలీసులు ఇప్పటికే తర్జన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, దొరికిందా బైక్? ఎక్కడుందో దొరికిందా? లేదు రోహిత్, ఇంకా బైక్ కూడా ఐడెంటిఫై కాలేదు. ఆ బైక్ ఎక్కడ ఉంది అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే పూర్తిగా తీసుకుంటున్నారు. ఆ ఏరియాకి ఆ ప్రాంతానికి వాళ్లే వచ్చారా, లేదా వాళ్ళకంటే ముందు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఎవరైనా వాళ్ళని అక్కడికి తీసుకొచ్చారా అనే కోణంలో మొత్తం సీసీ ఫుటేజ్, ఆ సరౌండింగ్స్ లో ఉన్న సీసీ ఫుటేజ్, అదే విధంగా ఆ రైల్వే ట్రాక్ కి వెళ్లే మార్గ మధ్యంలో ఉన్న సీసీ కెమెరాస్ అన్ని కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా సేకరించే పనులు అయితే క్రూజ్ టీం కూడా పడిందని చెప్పుకోవచ్చు. రైట్ శివశంకర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఒక యువతిని దారుణంగా చంపేశారు. ఆ తర్వాత ఆ యువతి ప్రేమికుడు రైల్వే ట్రాక్ పై మరణించిన స్థితిలో కనిపించాడు. ఆ యువతిని గొంతు కోసి చంపేశారు. మరి ఆ యువతిని చంపింది ప్రియుడే చంపేశాడా, లేదు ఇది ఇతర వ్యక్తులే పని అయి ఉంటుందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె పేరు దీప్తి, అతని పేరు అశోక్. ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇద్దరు గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు. మరి ఎవరైనా ఇద్దరిని చంపేసి, ఒకవేళ వాళ్ళ ప్రేమ కెట్టని వాళ్ళు వాళ్ళని చంపేసి ఆమెను అక్కడ అబ్బాయిని రైల్వే ట్రాక్ పైన పారేశారా, లేదు అనుమానం పెంచుకున్న అశోకే ఆమెను చంపేశాడా, అసలు ఏం జరిగింది అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు అక్కడికి బైక్ పై వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ బైక్ కూడా ఇంకా కనిపించలేదు. బైక్ ఎక్కడ ఉంది అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. సో చూద్దాం, మరి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిలో ఏదైనా కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయో, వీళ్ళిద్దరిని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అని నచ్చక ఎవరైనా వాళ్ళిద్దరిని చంపి రైల్వే ట్రాక్ పై ఒకరిని పొదల్లో ఒకరిని పరేశారా, లేదు అనుమానం పెంచుకున్న ప్రియుడే, లేదు ప్రియురాలతో గొడవ పడ్డ ప్రియుడే ఆమెను చంపేశాడా, ఏం జరిగింది, పోలీసులు ఏం తేలుస్తారో చూద్దాం.